లెక్కేసిరు వాళ్ళంతా దురహంకారం మళ్ళీ బయటపడదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. సో సీతక్క మీద మరోసారి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మరోసారి రెచ్చిపోయింది. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నది అనేది. ఈ ట్రోల్ ప్రారంభించేసింది బీఆర్ఎస్ పార్టీ మరోసారి. శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే సీతక్క పడుకుంది వెనకాల అని చెప్పి ఆ వీడియో మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు మూసుకొని ఉన్నది ఆవిడ. మరి ఆవిడ వింటున్నారా లేకపోతే కింద ఏదైనా డాక్యుమెంట్ చూస్తున్నారా? సో ఈ వీడియో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన సంబంధించి సీతక్క మాట్లాడుతుంటే శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే సీతక్క పడుకుందన్నట్టుగా ఏదో చెప్తున్నారు. సో గతంలో కూడా సీతక్క ఈ రకంగా చాలా విషయాలపైన వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు ఈ రకంగానే సీతక్కను ఎట్లా ట్రోల్ చేద్దాం, సీతక్కకు సంబంధించి ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాబట్టి ఎట్లా కొంత ఇబ్బంది పెడదామని బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల ప్రయత్నాలు చేసింది. సో ఇక్కడ చూస్తుంటే కొంత సరే ఆ ప్రయత్నాలు పక్కన పెడితే కొంతమంది నిజంగానే కళ్ళు మూసుకున్నారా లేకుంటే నిద్రపోయిరా కొంత అనుమానం అయితే తన క్లారిటీ ఇవ్వాలి దీని విషయం పైన. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన డెఫినెట్గా స్పందించాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే సరే ఇక్కడ సీతక్క నిద్రపోయిరా లేదంటే ఇంకేం జరిగిందనే విషయం పక్కన పెడితే నిజంగానే సీతక్క వ్యవస్థ పైన నిద్రావస్థలో ఉన్నారని అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకంటే మీరు గతంలో ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ములుగు ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పుడు తెలంగాణ సమాజం మిమ్మల్ని మొత్తం కూడా ఒక గొప్ప నాయకురాలుగా ఎందుకు చూసింది? మీరు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కనబడతారు. కరోనా సమస్యల్లో మీరు ములుగు జిల్లాలో ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేసారో చూసినాం. ఆ తర్వాత ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మీరు పోయి నిల్చుంటారు. మీరు సిద్దిపేటలో మైనార్టీకి సంబంధించిన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే మీతో పాటు ఇంకొంతమంది యువ నాయకులను వెంట వేసుకొని మీరంతా కూడా అక్కడ ప్రభుత్వం పైన ఎంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తంగా చేసిర్రు, ఎన్ని నిరసనలు చేసిర్రు, ఎన్ని రకాలుగా మీరు ఉద్యమాలు చేపట్టారో చూసినాం గత 5 ఏళ్లలో. మరి ఎందుకు ఇప్పుడు మంత్రంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నా మీరు అక్కడ ఎందుకు పోతారు? మీరు ఒక మంత్రిగా హోదాలో ఉన్నారు కదా, అధికారులను వివరణ తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది కదా. అధికారుల దగ్గరికి వాళ్ళు అవసరమైతే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేసి అధికారం కూడా మీ దగ్గర ఉంటుంది కదా. మీరు ఒక మంత్రంలో విద్యార్థులు ఇబ్బంది పడితే వెళ్ళరు. మీరు వాంకిడి దగ్గర శైలజ మరణం తర్వాత అక్కడ మీరు సందర్శించారు. మీరు జిల్లా మంత్రి కాబట్టి పోయిరు కావచ్చు. మీరు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమదృష్టితో చూడాలి కదా. తాండూరులో గిరిజన బాలిక పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి మీ స్పందన ఏది? ఇప్పటికీ కూడా నిమ్స్లో లీలావతి అనే అమ్మాయి చికిత్స అందుకుంటున్నారు. ఆ రోజు జరిగిన ఘటన సుమారుగా పోయిన మంగళవారం వారం రోజుల పైగా కావస్తున్నది. ఈ రోజు వరకు కూడా వికారాబాద్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలోనే వాళ్ళంతా చికిత్స పొందుతున్నారు. మీరు కేవలం ఒక్కరని ఒకరి పేరే చెప్తున్నారు కానీ 7-10 మంది దాకా వాళ్ళంతా అక్కడ ఆరోగ్యం క్షీణించిపోయి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు యాదాద్రి భువనగిరిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏం స్పందించలేరు. మంతెన్లో కస్తూరిబా గాంధీలో ఈ రకమైనటువంటి సమస్య వస్తే స్పందించలేరు. తాండూరులో స్పందించలేరు. నిన్న కీసర్లో ఎలకలు గడిచిన అమ్మాయిలను స్పందిస్తలేరు. మాగనూరులో విద్యార్థులకు సంబంధించి ఆ అవస్థలు పడేటువంటి ఘటన పైన స్పందించలేరు. మీరు అక్కడికి ఎందుకు సందర్శించొద్దు? స్పందించడం అంటే ఉన్న చోటనే ఉండి మనం కేవలం మాట్లాడి సరిపోదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఇంత యాక్టివ్గా వెళ్ళి విద్యార్థులు అక్కడ సందర్శించి వారికి మనోధైర్యం నింపిన మీరు మొన్న నేను పోయినా గిరిజన బాలికల హాస్పిటల్కి తాండూరుకు పోయినా. మీరు గమనించండి ఒకసారి, మీ వీడియో కనుక మీ దాకా చేరితే మీరు మాటలు వినాలి. అడిగి వెళ్ళంగానే పాపం వాళ్ళంతా ఊర్లో నుంచి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సీతక్క రావాలి, మాకు కనీసం మా పిల్లలకు ధైర్యం చెప్పాలి, అంత ఎక్స్పెక్ట్ మన నోట్తో మాట్లాడుతున్న ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు వాళ్ళు. మీ మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు, మీ మీద అంత గౌరవించి మీరు ప్రేమగా వాళ్ళు సీతక్కని పలకరించినప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? నిద్రావస్థలో ఎందుకున్నారు వ్యవస్థ పైన? ఇక్కడ ఏం జరిగింది పక్కన పెడదాం మనం. ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ట్రెండ్ చేస్తుందా, నిద్రపోయిరా లేకపోతే ఏం జరిగింది ఏం కథని పక్కన పెడితే వ్యవస్థ పరంగా అయితే సీతక్క నిద్రావస్థలో ఉన్నట్టుగానే కనబడుతున్నది. ఇంకో చర్చ కూడా ప్రారంభమైంది అక్కడికి రాజకీయ వర్గాల్లో కొంతమంది మేధావుల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గతం కూడా నేను కొన్ని చర్చలు వింటున్నా, కొన్ని మాటలు వింటున్నా. సీతక్క అంతర్రాష్ట్ర మంత్రి అయిపోయిందంట. అంటే సీతక్క తెలంగాణ కంటే కూడా పక్క రాష్ట్రం కేరళలో ఛత్తీస్గఢ్లో అక్కడిక్కడ పర్యటనలు ఎక్కువైపోయినాయి. రాహుల్ గాంధీ కలవడానికి పోతున్నది, అక్కడిక్కడ పర్యటనలు ఎక్కువైపోతున్నాయి కానీ తెలంగాణ గురించి పట్టించుకుంటలేదు. ఎస్, నాకు కూడా అనిపిస్తోంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ యాక్టివ్నెస్, ఆ యొక్క ఉత్సాహము, మీరు ప్రశ్నించే తత్వాన్ని చూపించేటువంటి ఆ పరిస్థితి ఇప్పుడే కనబడతలేరు. ఇంతమంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నా, గిరిజన బాలికలు ఇబ్బంది పడుతున్నా, ఎందుకు మీరు మేలుకోవడం లేదు? ఎందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? మీరు రండి, ఆ హాస్టల్ సందర్శించండి. పిల్లలకి హాస్టల్లో కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కిస్తున్నారక్క. పిల్లలకి హాస్టల్లో కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కిస్తున్నారు ఆవిడ వాళ్ళందరికీ. మీరు ఎందుకు మాట్లాడడం లేదు? సో ఇకనన్నా ఈ నిద్రావస్థలోంచి నిజంగానే నిద్రావస్థలో మీరు ఉన్నారనుకుంటే మీరు బయటికి రండి,
బయటకు వచ్చి ఈ సమస్యల మీద డెఫినెట్గా మీకు విచక్షణ అధికారాలు ఉన్నాయి, మీరు మంత్రిగా ఉన్నారు, కేవలం ఇన్ఛార్జ్ మంత్రి అయినా మాత్రం ఆదిలాబాద్కే పోవాలి లేకుంటే వేరే జిల్లాకు పోవద్దని ఏం లేదు. కనీసం ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు కనీసం ఆ గిరిజన బాలికలకి సంబంధించి అక్కడ పోయి సందర్శించాలి కదా. ఒక మహిళగా మీరు గతంలో ఉన్నటువంటి అనేక హాస్టల్స్ని అనేక రకాలుగా పడుతున్న ఇబ్బందులను లేవనెత్తినప్పుడు ఇప్పుడు ఎందుకు మీరు అధికారాన్ని ఉపయోగించి ఆ అధికారుల మీద వేటు వేయడం కానీ అధికారులను చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇకనైనా కొంత గమనించాలి. చాలా పెద్ద ఎత్తున కొంత విమర్శలు వస్తున్నాయి మీ మీద, మీరు మేలుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్క. మేము మీ మీద గౌరవంతోనే చెప్తున్నాం ఈ మాట, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా మీరు వేసినటువంటి కార్యక్రమాలని కొన్ని సందర్భాలు నేను ములుగు కూడా పోయి చూసిన, వాళ్ళ ఉంటున్నటువంటి సొంత నివాసానికి పోయినాం, తల్లిదండ్రులతో మాట్లాడించినాం. మీ వ్యక్తిత్వము మీరు అట్ ద సేమ్ టైం మీ యొక్క కష్ట నష్టాలు తెలుసు కాబట్టి మీరు గౌరవంతో మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని ఆ నిద్రావస్థలోంచి బయటికి వెళ్ళండి. ఆ నిద్రావస్థలోంచి బయటికి వచ్చి ఈ ఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి ఒకసారిగా మీరు ఆలోచన చేసి, మీకు నిజంగా ఎవరి మీద అనుమానం ఉంటే, మీరు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే పేరు చెప్పుకొచ్చినట్టున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనుమానం ఉంటే విచారణకు ఆదేశించండి, మీకున్నటువంటి ఆధారం ఏదో బయట పెట్టండి, ఎందుకు ఈ రకంగా జరుగుతున్న విషయం పైన అధికారులను ఆదేశించండి. ఆరోపణలతో సరిపెడితే సరిపోదక్క, మీకు తెలుసు అన్ని విషయాలు, మీరు ప్రజా ఉద్యమాల్లోంచి బయటకు వచ్చారు. సో ఇకనన్నా నిద్రావస్థలోంచి బయటకు వచ్చి మీ మీద ఉన్న విమర్శల్ని కడిగి పారేయాల్సినటువంటి బాధ్యత మీకే ఉన్నది. ఇక దొరల అహంకారం బయటపడిందని చెప్పి మరోసారి సీతక్క ఆగ్రహం వ్యక్తం